హలో ఒంగోలు పీపుల్, నేను అందరు అబ్బాయి లాగా అయితే కాదు. నేను పొద్దుగుకులు రీల్స్, కాలేజ్, ఫ్రెండ్స్ తో అవుటింగ్ కి వెళ్ళినా ఇంట్లో పనులు అయితే అస్సలు స్కిప్ చేయను. మమ్మీ డాడీకి హెల్ప్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అన్ని పనులు అయ్యాకే మన పనులు మనం స్టార్ట్ చేస్తాం. ఇవి ఆక్వేరియం అయితే కాదు, సైన్స్ ల్యాబ్ లో ఉండే జార్స్. ఈ రోజు నేనైతే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు వీటిని చూసి ఆక్వేరియన్స్ అనుకున్నాను, కానీ అవి ఆక్వేరియన్స్ కావంట. సైన్స్ ల్యాబ్ లో విచిత్రమైన పార్ట్స్ అలాంటివి ఏమి ఉంటే ల్యాబ్ లో పెట్టుంటారు కదా జార్స్ లో, అలాంటి జార్స్ అనమాట ఇవి. ల్యాబ్ లో జార్స్ అని పడేస్తా ఉంటే ఇంకా మా ఆంటీ అయితే ఒక క్రియేటివ్ గా చేద్దామని చెప్పి తీసుకుని వచ్చారు. నేను వాటిని ఆక్వేరియన్స్ లా మార్చేసేసాను. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ చాలా లేట్ అయింది. ఇంకా 1 hour రెస్ట్ తీసేసుకొని ఇంకా వెంటనే రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మన ఒంగోలో జరుగుతున్న దిల్సే దాండి ఈవెంట్ కి వెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. టికెట్స్ బుక్ చేసింది కూడా నాకు చెప్పలేదు. ఈవెంట్ లో బిగ్ బాస్ హారికన్ కలుస్తానని అసలు అనుకోలేదు. ప్రోగ్రామ్ అయిపోయాక ఇక్కడ అయితే నవరాత్రి స్పెషల్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే చాలా వెరైటీస్ పెట్టారు. ఆ రైస్ అన్నింటిలో కన్నా నాకు ఈ స్వీట్స్ ఇష్టం. బయట ఫుల్ వర్షం, ఇంకా ఫైనల్ గా ఫ్రూట్స్ కూడా ఇచ్చారు ప్రసాదం కింద.